హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును అని అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడి ఈ వాక్యం ద్వారా ఇది దేవుని మీద విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు హృదయము మరియు నాలుక అదేవిధంగా శరీరం ఎలాగో స్పందిస్తుందో మనకు ఈ వాక్య భాగము వివరిస్తుంది. కావున మన యొక్క హృదయము ఉల్లసిస్తుంది, అదేవిధంగా మన నాలుక ఆనందిస్తుంది, అదేవిధంగా మన యొక్క శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండునని దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది. మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే సంతోషము అదేవిధంగా నిరీక్షణ మనకు కలుగుతుంది. కనుక మనము దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలి. ఆమేన్.